వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ప్రధాన అంశాలు మనం ఒకసారి గమనిద్దాం. రాష్ట్రంలో 2 ఒమిక్రాన్ కేసులు. కెన్యా యువతి, సోమాలియా యువకుడికి నిర్ధారణ. 12న వేరు విమానాల హైదరాబాద్ కు యశోద అపోలో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు పారామౌంట్ కాలనీలో తన దేశంలో భేటీ. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ టెస్టులు. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన బాలుడు కూడా కరోనా. ప్రాణభయం లేదని మంత్రి హరీష్ రావు అంటుంటే అజాగ్రత్తగా ఉంటే డేంజర్ అని డీహెచ్ అంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి? ఒమిక్రాన్ డేంజర్ అని మిత్రులరా. కరోనా కంటే ఇంకా తీవ్రంగా, అంటే తొందరగా స్పీడ్ గా వ్యాపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది డేంజరే. ప్రభుత్వం చనిపోయే వరకు ఇదే మాట చెప్తుంది. నిన్నటి వరకు మన దగ్గర కేసులు లేవు, ఏం ప్రాబ్లం లేదన్నది. ఇలా ఆల్రెడీ వచ్చింది, చనిపోతారు. చనిపోయిన తర్వాత కూడా ఏం ప్రాబ్లం లేదు, నడుస్తూనే ఉంటుంది అక్కడ దుకాణం. కాబట్టి ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ మన జాగ్రత్త మనం ఉన్నాం. నేడు రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. దేశవ్యాప్తంగా పాల్గొనున్న 9 లక్షల మంది. ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా నిర్ణయం. మరో దారిలోకి సమ్మెకు బ్యాంక్ సంఘాలు తెలిపినాయి. ఎన్నికల సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్. సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం. కొత్త ఓటర్ల నమోదుకు ఇక ఏడాదికి 4 సార్లు అవకాశం అంట. 4 సార్లు ఓటర్ నమోదు చేసుకోవచ్చు, ఏడాదికి 4 సార్లు. సైనికాధికారుల భర్తలు సర్వీస్ ఓటర్లే. ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు. ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలకు నిర్ణయం. శీతాకాల సమావేశంలోనే ఈ బిల్లు ప్రవేశపెట్టారంట. ఇక టార్గెట్ బీజేపీ. కాషాయ పార్టీ వైఖరి నిన్నగంటే కార్యాచరణ. బీజేపీపై అనుసరించాల్సిన వ్యూహంపై స్పష్టత. రేపు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యవర్గంతో సీఎం కేసీఆర్ భేటీ. భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం. ధాన్యం సేకరణలో కేంద్రం వైఖరికి నిరసనగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చ. 19 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటనలు. కలెక్టరేట్లు, పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు. ఎల్లుండి దళిత బంధుపై సమీక్షించిన సీఎం కేసీఆర్. ఈయన లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది అత్యంత వేగంగా పట్టు సాధిస్తుంది. కాంగ్రెస్ అనేది కొంచెం ఇంకా దారిలో పడలేదు. బీజేపీ దానికంటే ముందుగా పట్టు సాధిస్తుందని ఉప ఎన్నికలు నిరూపించినాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు నిరూపించినాయి కాబట్టి ఆ భయం పట్టుకుంది. ఆ భయం పట్టుకుని బీజేపీ పార్టీని ప్రజల్లో ఫెయిల్ చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశాలు, కార్యక్రమాలు. దళిత బంధు గురించి నువ్వు పట్టించుకో. బీజేపీ పార్టీ గురించి ఎందుకుంది? పక్క పార్టీ గురించి నీకు ఇప్పుడు ఏముంది? ఎలక్షన్ లేవు కదా, ఇక్కడ టైం ఉంది కదా. ఎలక్షన్ టైంలో పార్టీ గురించి, ప్రతిపక్ష పార్టీలని నాశనం చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే రాజకీయ పార్టీగా ఎవరైనా చేస్తారు, ప్రతి పార్టీ చేస్తారు. బీజేపీ చేస్తారు, కాంగ్రెస్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా చేస్తారు. అది నువ్వు చెయ్యి. కానీ ఇప్పుడు నీకు పాలన ఉంది కదా, నువ్వు ఫస్ట్ చేయాల్సి నువ్వు పరిపాలన సాగించి. ఇప్పుడు ఎలక్షన్ లేవు, ఫస్ట్ పాలన నీకు చేత కాదు. కానీ జీవితాంతం ప్రతిపక్ష పార్టీల మీద పడడమే ఈయన లక్ష్యం. 3 కార్పొరేషన్లకు చైర్మన్ నియామకం. వైద్య సంస్థకు 7 రోజుల, గోదాముల సంస్థకు సాయి చందర్, మినరల్ డెవలప్మెంట్ కు మన్నే కిషాంత్. ఈ ముగ్గురి పదవి కాలం 2 ఏళ్లు. పరిహారము చంద్రశేఖర. ఇది పట్టించుకోడు. ఆత్మహత్యలు చేస్తున్న రైతు కుటుంబాల ఆవేదన. 7 ఏళ్లకు పరిహారం కోసం నిరీక్షిస్తున్న 250 కుటుంబాలు. 15 కోట్ల మంజూరు చేయడానికి ప్రభుత్వం చూసేట. ప్రొసీడింగ్ లెటర్లు జారీ చేసిన నిధులు మంజూరు చేయలేదు. 2 ధర్నా చౌకతో బాధిత కుటుంబాల ఆందోళన. చూడు, 15 కోట్లు ఉన్నది. ధనిక రాష్ట్రం, దేశంలోనే ధనిక రాష్ట్రం అని చెప్తుంది. 15 కోట్లు. వీళ్ళు చనిపోయి 7 ఏళ్ళుగా ఈ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళకి పరిహారం ఇస్తే నీ సొమ్మేమన్నా పోయేది ఉందా? నీ ఇంట్లో నుంచి మనం ఇస్తున్నావా? తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ లో నుంచి కదా నువ్వు ఇచ్చేది. ఇస్తే అయిపోతుంది కదా. నేడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాలను నేడు ప్రకటించినట్లు ఇంకొక వార్త. విజయగర్జనకు 50 ఏళ్లు. 1971తో 71లో పాక్లో యుద్ధం విజయం సాధించి నేటి 5 దశాబ్దాలు. భారత ముప్పేట దాడితో పాక్ సంపూర్ణ పరాజయం. సమన్వయంతో త్రివిధ దళాల దాడులు. 13 రోజుల్లోనే చేతులెత్తేసిన శత్రు సైన్యం. అతి తక్కువ కాలంలో ముగిసిన సంగ్రామం. పాక్ నుంచి తూర్పు పాకిస్తాన్ విముక్తి. స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. అంతర్జాతీయ కంపెనీకి సీఈఓగా భారతీయ మహిళ. ఛానల్ లగ్జరీ గ్రూప్ బాధ్యతలు లీనా నాయక్ వహించినట్లు వార్త. సహనం. చట్టం చెప్పేదొకటి, ప్రభుత్వం చేసేదొకటి. ఆర్టీఐ చట్టంపై పాలకులకు స్పష్టత లేదు. సవరణ ఉత్తర్వులను పాత ఉద్దేశమే. సర్కారు
తీరు చట్టం స్ఫూర్తికి విరుద్ధమంటూ ఇంకొక వార్త. ఒమిక్రాన్ వచ్చేసింది, ఇది ఫాస్ట్ మస్ట్. రాష్ట్రంలో 3 ఒమిక్రాన్ కేసులు, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసన్ ఒక వార్త చెప్పారు. మా మొర వినే ఆప్షనే లేదా, ఎక్కడికి బదులు చేస్తారన్న భయం, అయోమయంలో ఉపాధ్యాయులు, చెరవేగిన టీచర్ల విభజన, 5 జిల్లాల్లో నేటి నుంచి ఆప్షన్లు, మిగతా జిల్లాలో కూడా కేటాయింపులు. ఈ ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, ఆవేదన చేస్తున్నారు. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యలు కనీసం వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అంటే దాని గురించి సమీక్ష నిర్వహించాలి, ఆరా తీయాలి. కానీ అలాంటి ఆరాలు తీయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏముండదు. ఈ ఉపాధ్యాయుల ఆవేదన చూస్తే జిల్లాలో సీనియారిటీ జాబితా పెట్టాలని అధికారులు చెప్తున్నారే కానీ ఎక్కడ డిస్ప్లే చేయలేదు. అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు మూర్ఛవేద ఉన్న సంతానం ఉంది, అక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకు ఛాన్స్ కూడా లేదు. సీనియారిటీలో వెనుకబడి ఉండడం వల్ల ఎక్కడ ఇస్తారని ఆందోళన చెందుతున్న ఒక ఉపాధ్యాయుడు. మరో ఉపాధ్యాయుడు, నాకు సీనియారిటీ లేకపోవడంతో కొత్తగూడెం జిల్లాలో వేస్తారేమో, ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు, కనీసం 100 కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తుందేమో, నాకు వృద్ధ దంపతులు ఉన్నారు, వాళ్ళు చూసుకునే బాధ్యత నా పైన ఉంది, నేను ఏం చేయాలని తెలియడం పరిస్థితి ఉందని ఆయన ఒకటి. పాలన పరుగు పార్టీకి మెరుగు, వరుస ఎన్నికల బ్రేక్ పడడంతో రెండింటిపైన సీఎం కేసీఆర్ దృష్టి. రేపు పార్టీ నేతలతో సమావేశం, ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాలపై దిశానిర్దేశం. 19వ వనపర్తిలో 20 జనగామ జిల్లాల పర్యటన, మరికొన్ని జిల్లాల షెడ్యూల్ త్వరలో. వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా కార్యాచరణ షురు. ఎలక్షన్లు తప్ప వేరే ఆలోచన లేదు. రాష్ట్రంలోకి ఒమిక్రాన్, ఇద్దరికి కరోనా కొత్త వేరియంట్ అంటూ ఈ వార్త ప్రచురించింది వెలుగు పేపర్లో. న్యూయార్క్ బగ్గ తాగింది, సర్కార్ టార్గెట్ 1000 కోట్లు, కిందకేడాది రికార్డు బ్రేక్ చేయాలని ఎక్సైజ్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేది. తాగాలి, డబ్బులు రావాలి కేసీఆర్ కి, ఆ డబ్బులు తీసుకొచ్చి 12 మందిలో పథకాలు పెట్టాలి, జనాలను సోమరులు చేయాలి, ఓట్లు దండుకోవాలి, సీట్లు పొందాలి, సీఎం కావాలి. ఇదే తప్ప ఇంకేం లేదు. న్యూయార్క్ బాగా తాగింది, సర్కార్ టార్గెట్ 1000 కోట్లు, కిందనేడాది రికార్డు బ్రేక్ చేసింది ఎక్సైజ్ శాఖ ఏర్పాటు. పోయినేడాది వేడుకల టైంలో 759 కోట్ల అమ్మకాలు, జిల్లాలోని డిపోలకి భారీగా కొత్త స్టాక్. సర్కార్కు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కు. తాగుబోతులు తాగితేనే సర్కార్కు డబ్బులు వచ్చేది. అప్పుడు కేసీఆర్ ఆడాడేది, వీళ్ళు తాగడానికి ఇట్లా బంద్ చేసిందంటే కేసీఆర్ కథం, దుకాణం మొత్తం బంద్ అవుతారు. స్పీకర్లకు అప్పులు కూరుకుపోయిన రాష్ట్ర సర్కారుకు లిక్కర్ ఆదాయం పెద్ద దిక్కుగా మారింది. రాష్ట్ర ఏర్పాటు కోటాలో 2014-15 లిక్కర్ ఆదాయం 10,880 కోట్లు, 2020-21లో 27,280 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏకంగా 30,000 కోట్లు రాబట్టాలని ఎక్సైజ్ సర్కార్ టార్గెట్ పెట్టింది. ఈ క్రమంలోని కొత్తగా 404 లిక్కర్ షాపులు, 159 బార్లకు పర్మిషన్ ఇచ్చి ఆబ్కారీ శాఖ అధికారులపై ఒత్తిడి పెంచింది. దీంతో ఎలాగైనా లక్ష్యం చేరుకోవాలని భావిస్తున్న ఎక్సైజ్ ఆఫీసర్లు ఏ పండుగ వచ్చినా వదలకుండా లిక్కర్ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. వాడవాడల బెడ్ షాపులు తెరుస్తున్నా చూస్తున్నట్టు వదిలేస్తున్నారు. జనాన్ని బాగా తాగిస్తూ సర్కారు గల్లపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకున్న పని ఏం చెప్పండి. కృష్ణా నీళ్లు వాడుకోవట్లే. కృష్ణా నీళ్లు తెలంగాణ ప్రభుత్వం అసలు వినియోగం తీసుకోవడం లేదు. ఏపీతో పోలిస్తే మన వినియోగం పావంతే. వానాకాలంలో వాడుతున్న 90 టీఎంసీలు మాత్రమే. 418 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ యాసంగిలో వరి వదనుకోవడంతో ఇంకా తగ్గనున్న వినియోగం. కృష్ణా ప్రాజెక్టు పూర్తి చేయడంలో సర్కార్ నిర్లక్ష్యం లేని పరిస్థితి. కేసీఆర్ మాటలకి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇలాంటి సంబంధం లేదు. రెచ్చగొట్టే మాటలు, ప్రజలను రెచ్చగొట్టలు చేయడం తప్ప ఈయన చేసేది ఏముండదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యంగ్, జగన్మోహన్ రెడ్డి చిన్నోడి తక్కువ. అన్నింటిలో సీఎం కేసీఆర్ కంటే చూడండి నీటి వినియోగంలో ఆయన ఎంత వాడకంలో ముందున్నారు మన సీఎం కంటే. ప్రాజెక్టు సంబంధించి ఏమో గొడవ వచ్చిందంటే తెగేసి మాట్లాడతారు, మనలోనే స్పెసిఫిక్ పెట్టి మాట్లాడతారు. ఇక గృహహింస కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. సఖి సెంటర్లో 3,23,000 కేసులు నమోదయ్యాయి. ఏడాది సగటున 8,000 చొప్పున కేసులు రికార్డు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెరుగుతాయి, సంక్షేమం తప్ప. ఇక ఈనాడు పత్రికను ఒకసారి గమనిస్తే అక్రమాలకు పట్ట, మంచి వార్త. 1000 ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలు, రెవెన్యూ అటవీ భూములకు గుట్టుగా అసైన్డ్ పట్టాలు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి, నల్గొండ భూపాలపల్లి జిల్లాలో ఇదేంత. అచ్చపేట
కాన్స్టిట్యున్సీలో ఈ దందా 1000 ఎకరాల్లో కొనసాగుతుంది. అచ్చంపేట సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులు దీంట్లో 100% వాటా ఉంది వాళ్ళకి, రాజకీయ నాయకులు, అధికారులకి. ఒక్కరిద్దరి కాదు, నిబంధనలకు పాత్రవేస్తే ఏకంగా 100 మందికి భూమి పట్టాలు జారీ అయ్యాయి. వారంతా ధరణి పోర్టల్లో నిశ్చితమయ్యారు. సాగంట తెలియని వ్యాపారులు, రాజకీయ నాయకులు కూడా పట్టాదారులయ్యారు. నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో భూదస్త్రాల పక్షాలను ఆసరాగా చేసుకుని పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేస్తున్నాయి. ఎవరూ గుర్తించని ప్రాంతాలను ఎంచుకొని ఉపసంఖ్యలు వేసి మరి పట్టాలు రాసిచ్చారు. వీరందరికీ రైతు బంధు నిధులు కూడా అందుతున్నాయి. మున్ముందు యాజమాన్య హక్కుల కోసం పట్టుబడితే కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలంతా వారి హస్తగతం కాకపోదు. అచ్చంపేట నల్లమండ అడవి ప్రాంతంలోని సమీపంలోని గ్రామాల సమీపంలో అడవుల జనాలు పోయేది లేదు. ఆ భూమి ఎవరిది అని అడిగేది లేదు. అలాంటి భూములని మొత్తం ఇక్కడున్న రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అధికారులు తొత్తుగా చేసుకున్న వాళ్ళ డబ్బులు ఉంటాయి. 100 ఎకరాలని ఈ భూములకు రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి రైతు బంధు పథకం ఇస్తుంది. రైతు బంధు పథకం ఇచ్చి దేశంలో, ప్రపంచంలో ఎక్కడ అమలు చేయని విధంగా మేము పథకాలను అమలు చేస్తున్నాము. నువ్వు ఎవరికి అక్రమాలకు ఇస్తున్నావు? 100 ఎకరాలు ఉన్న భూములకు ఇస్తున్నావు. అసలు భూమిని అక్రమంగా సొంత చేసుకున్న వాళ్ళకి నువ్వు రైతు బంధు ఇస్తున్నావు. ప్రజల సొమ్ముని మొత్తం మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో ఇండ్ల నిర్మాణం కోసం లక్షల రూపాయలు నువ్వు ట్యాక్సీలు కట్టించుకుంటున్నావు. ఇవన్నీ కట్టించుకొని ఇలాంటి అక్రమాలకు నువ్వు డబ్బులు పోగేస్తున్నావు. వీళ్ళని పెద్ద చేస్తున్నావు. ఎలక్షన్లలో వీళ్ళందరితో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది చాకిరిగుట్ట 177 సర్వే నెంబర్లో ఉంది. విస్తీర్ణం 459 ఎకరాలు. అంతా అటవీ ప్రాంతమే. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం శివార్లో ఉంది. 15 ఏళ్ల క్రితం కొందరికి ఇక్కడ అసైన్ పట్టాలు ఇచ్చారు. 3 ఏళ్ల క్రితం మరో 150 మందికి అవి లభించాయి. పాత పహానీలో లబ్ధిదారులు కొందరు పేర్లను ఎక్కించి దొడ్డిదారుల పసపుస్తకాలు తయారు చేశారు. లింగాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, కొందరు రాజకీయ నేతలు, కుటుంబ సభ్యుల పేరుతో భూమి నమోదు చేశారు. ఇక్కడి నుంచి అప్పాయిపల్లి వెళ్లే మార్గంలో ఉన్న మల్పు మైసమ్మ గుట్టకు లావణి పట్టాలు జారీ అయ్యాయి. ఈ మండలంలో ఏకంగా 2000 పట్టాలు కొత్తగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక్కో పట్టా జారీకి వేలాది రూపాయల చేతులు మారినట్టు తెలుస్తుంది. ఇదే ఒకవేళ సీమాంధ్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే సీమాంధ్ర పాలకులు ఉన్నందుకే అసైన్డ్ భూములు మొత్తం వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు పొందుతున్నారని మన సీఎం కేసీఆర్ గగ్గోలు పెట్టేవారు. 2000 పట్టాలు చేతులు మారిన 2000 మంది కంటే అర్థం చేసుకోండి. సీమాంధ్ర పాలన కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. 2000 పట్టాలు కొత్తగా ఇచ్చినట్టు తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఏంటి అక్రమాలు? అసైన్ భూమి, ప్రభుత్వ భూమి. ఓవైపునేమో హైదరాబాద్ లాంటి మీద ప్రధానమైన పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూములని ప్రజల సంక్షేమం కోసం మేము ప్రజా పాలన మెరుగ్గా చేయాలని ప్రభుత్వ భూములను అమ్ముతారు. అమ్మి వచ్చిన డబ్బుతోని అనవసరమైన పథకాలను ప్రవేశపెడుతూ వారిని డబ్బులను ఎలక్షన్ టైంలో డబ్బులను పంపిణీ చేయడానికి, ప్రజలను పక్కదారి పట్టించి ఓట్లు వేయించుకోవడానికి ప్రభుత్వ భూములను తెగనమ్ముతున్నారు సీఎం కేసీఆర్. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ, ప్రజల సంక్షేమం కోసం కానీ, ప్రజల అవసరాలు తీర్చేందుకు కానీ, ప్రభుత్వ అవసరాలు తీర్చేందుకు కానీ ప్రభుత్వ భూములు లేకుంటే భవిష్యత్ తరాలు ఏం చేస్తాయి? రాష్ట్ర ప్రభుత్వం భూములను అమ్ముకుంటూ అవుతాయి. చరిత్రలో ఎప్పుడైనా ఇంత దుర్గతి ఉన్నదా గతంలో? డుమ్మా కొడితే కష్టమే సుమా. విధుల్లో వైద్యుల అలసత్వం సహించం. సర్కారు సేవల సమయంలో ప్రైవేట్ లో ఉంటే కఠిన చర్యలు. వైద్య ఆరోగ్య శాఖ కీలక మంత్రులు మారిన ప్రతిసారి వైద్య ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ప్రతి డాక్టర్ కి సొంత ఆసుపత్రులు ఉన్నాయి. డ్యూటీ ఈరోజు 10 గంటలకు డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది అని అంటే 10 గంటలకు ఆయన ఆసుపత్రిలో ఉంటాడు. వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సంతకం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిందంటే ఆయన హాస్పిటల్కి. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ డ్యూటీ చేస్తున్నాడు అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ కి, ఏదో ఒక సమస్య వస్తే పేషెంట్ కి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు లేవు. ఫలానా ఆసుపత్రి అక్కడ ఉండే ఒక ఆసుపత్రి అని అడ్రస్ చెప్తాడు. ఏ అడ్రస్ చెప్తాడు? ఆయనకు సంబంధించిన ఆయన సొంత ఆసుపత్రి అడ్రస్ చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి నేను మధ్యాహ్నం తర్వాత ట్రీట్మెంట్ చేస్తా, అక్కడ అన్ని వసతులు ఉంటాయి, ల్యాబ్ ఉంటుంది, టెస్టులు ఉంటాయి, అన్ని ఉంటాయి అని చెప్తాడు. ప్రభుత్వ ఆసుపత్రులు డ్యూటీ చేసినంత సేపు వైద్యులు చేసినది ఇదే పని. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరినీ సమీకరించి
ఆడికి సొంత ఆసుపత్రికి పంపించి ఆడికి వెళ్ళి మధ్యాహ్నం తర్వాత ట్రీట్మెంట్ చేశారు. లక్షలు దండుకున్నారు. ఇది సంవత్సరాలుగా కొనసాగుతుంది, ఇప్పుడు కొనసాగుతుంది, ఇంకా కూడా కొనసాగుతుంది. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు, తర్వాత కూడా తీసుకునే ధైర్యం చేస్తుందని ఎవరు నమ్మరు. యాసంగిలో తగ్గిన వరి సాధారణ విస్తీర్ణంలో 18%లోనే నాట్లు వ్యవసాయ శాఖ నివేదిక అంటూ ఇంకొక వార్త. ఇక జిల్లా వార్తను మనం ఒకసారి గమనిస్తే ఆక్రమణ జోరు, దరఖాస్తుల జోరు, రాజకీయ అండదండలతో పుట్టుకొస్తున్న పోడు రైతులకు సంబంధించిన వార్త. పోడు రైతులు కంటే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు సంబంధించిన అంచనలు మాత్రమే పోడు పట్టాలను పొందేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఎవరైతే పోడు రైతులు నిజంగా ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి, నిజమైన రైతులకు మాత్రమే సంవత్సరాలుగా తరబడి ఆ పొలాల దగ్గర వ్యవసాయం చేసుకున్న వారికి హక్కుల చేయాలిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ప్రజా సంఘాల నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలపై ప్రతిపక్ష పార్టీలు గలం ఇవ్వాలి, న్యాయంగా పోరాటం చేస్తే భవిష్యత్తులో వాళ్ళకి ప్రజల నుంచి మన్నలు పొందుతాయి తప్ప ఊకిన హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఆడ కూర్చొని మాట్లాడితే ఇలాంటి పోరాటాలు రావాలి, ప్రజల్లోకి రావాలి, పోరాటాలు చేయాలి. అప్పుడే ప్రతిపక్షాలకి ప్రజలు పట్టు వస్తుంది. ఇక వనపర్తి జిల్లా కేసీఆర్ రాక 19 అనేది ఇంకో వార్త. ఇక కొల్లాపూర్ అండ్ కలవకుర్తికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రచురించారు. కొల్లాపూర్కు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలంటూ కొల్లాపూర్ ఎమ్మెల్యే బీనా హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఒకటి ఇంటర్వ్యూ. అదేవిధంగా కలవకుర్తికి చెందిన గుర్కా జైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ. కృష్ణా జిల్లాల రాకతో 75,000 ఎకరాలకు సాగునీరు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అంటూ ఇంకొక వార్త ప్రచురించడం జరిగింది. ఇంకొకటి ఉద్యమ గలానికి దక్కిన పదవి పాలమూరు జిల్లాకు చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వనపర్తి జిల్లాకు చెందిన సాయి చంద్రకు పదవి లభించినట్టు ఒక వార్త ప్రచురించింది. 100కు 4,000 గరిష్ట మార్కులకు మించి నమోదు, తక్కువ తరగతిలో ఉపాధ్యాయుల సీనియారిటీ అని ఒకటి వార్త ప్రచురించడం జరిగింది. ఇంకా సాక్షి జిల్లా పత్రికను మనం గమనిస్తే ఆక్రమణలు ఆగేనా అంటూ అచ్చంపేటకు సంబంధించిన ఒక వార్త. మున్సిపాలిటీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేకుండానే ఇష్టారీతిగా కట్టడాలు, నిర్మాణాలపై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ఫిర్యాదులు వస్తున్న స్పందన, ఆపై నోటీసు వచ్చి వదిలేసిన వారు. ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నది ఏంటి అంటే నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటే వాటిని ఎవరి నిర్మాణాలు ఆపుతున్నారంటే అధికార పార్టీ కాకుండా ఇతర పార్టీలకు చెందిన ఎవరైనా నిర్మాణాలు ఉంటే వాళ్ళే ఆపుతున్నారు. లేదంటే భారీ సంఖ్యలో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో మీ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా, అంటే వాళ్ళు తెలుసు తెలియదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి తెలుసు తెలియదు, వాళ్ళ నిర్మాణాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే నిర్మాణం, ఇంటి నిర్మాణం, వాళ్ళ నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో కూడా ఇది కొనసాగుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రారంభంలో 2 ఇళ్లని కూల్చే ప్రయత్నం చేశారు, కూల్చిరు కూడా. ఆ బూచి చెప్పుతూ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేసిన అనేది బహిరంగంగా అందరూ చర్చించుకుంటున్నారు. ఇది నిజం, వాస్తవం. మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, అధికార పార్టీ చెందిన నాయకులకు వంత పాడుతూ ఇవంతా పరంపరలో కొనసాగిస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికను మనం గమనిస్తే కొలిక్కిరాని విభజన, జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ కొలికి రావడం లేదు. ఒకదాని వెనుక ఒక సమస్య తెర మీదకి వస్తుండడం, ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ రావడానికి ఉన్నతాధికారుల సలహాలు సూచనలు తీసుకుంటుండడంలో ప్రక్రియ జాప్యమవుతుంది. ప్రధానంగా ఉపాధ్యాయుల పోస్టుల విభజన, కేటాయింపులోని సమస్యలు తలెత్తుకున్నాయి. సీనియారిటీ జాబితాలో దొరికిన తప్పులను సవరించి మళ్లీ జాబితా ఇస్తే ఇందులోని తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి కావాల్సిన విభజన కేటాయింపుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఒక మంచి, అంటే కరెంట్ ఇష్యూకి సంబంధించిన ఒక వార్త. ఉపాధ్యాయులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆంధ్రజ్యోతి పత్రిక ఒక మంచి కథను ప్రచురించింది. ఉపాధ్యాయుల వర్గంలో తెరవేదికి రోజుకు సమస్య, ప్రహసనంలో మారిన ప్రక్రియ, రెవెన్యూ శాఖలో పూర్తయిన కేటాయింపులు, కొత్త జిల్లాల వారిగా క్యాడర్ అంటూ సంపూర్ణమైన సమాచారంతో ఒక మంచి కథను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కూరగాయల ప్రత్యామ్నాయం, వరికి బదులుగా ప్రోత్సహిస్తే మేలు, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అధికంగా సాగు, ఇక్కడి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి దిగుమతి, ఫలితంగా పెరుగుతున్న ధరలు, గద్వాల వనపర్తి జిల్లాలో 9,000 ఎకరాల సాగంటూ ఈ ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సారించాలని వార్త ప్రచురించడం జరిగింది. ఇక
సాక్షి పత్రికను మనం మరొకసారి గమనిస్తే మండలి చైర్మన్ గా మళ్ళీ గుత్తా అనేది ఇంకొక వార్త. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చామంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రలోభాలకు లొంగకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పోరాటం చేశారంటూ వార్త. వాస్తవమే, అధికార పార్టీ చెందిన నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు వాళ్ళ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓట్లు వేశారు. వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దు అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షుడు షర్మిల మాట్లాడుతున్న ఒక వార్త. ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె తిప్పడమే తెలంగాణ రైతులకు న్యాయం జరుగుతుందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల పేర్కొన్నారు. గత 70 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 206 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 37 రోజుల్లో 34 మంది రైతులు బలవంతంగా చదువు సాధించారని, ప్రభుత్వం రైతుల పట్ల ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో తెలుస్తుందని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యల పరంపర. ఈ రోజు కూడా 2 రైతులు చనిపోవడం జరిగింది. నమ్మిన చేతుల్లోనే రుణం తీసుకుంటే పొలంలోనే రైతు ఆత్మహత్య చేస్తున్న సంఘటన జరిగింది. ఈ రోజు కూడా రైతు ఆత్మహత్య జరిగింది. ఇక కుల గణనపై చర్చకు పట్టుబట్టాలి విపక్షాలకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి. ఆర్ కృష్ణయ్య గారు మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో హుజురాబాద్ లో అధికార పార్టీకి మద్దతు తెలిపాడు. పుట్టి టైంలోనే పోరాటాలు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. మీకు ఎట్లా మద్దతు ఇస్తారండి ఎవరు? మీ పోరాటం అనేది స్ట్రైట్ గా ఉండాలి, ఎప్పుడూ ఒకే పంతలో ఉండాలి. అది లేకుండా ఎన్నికలప్పుడు ఒకటి, ఎన్నికలు లేనప్పుడు ఒకటి. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చేస్తున్న తప్పిదాలు అవే. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు అంటే గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానీ అధికారం లేకుండా కమ్యూనిస్టు నాయకులు ఒకరు వస్తున్నారంటే ఎంత విలువ ఇచ్చేది, ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. కారణం ఏంటంటే ఏ ఎన్నిక వచ్చినా అధికార పార్టీకి మాత్రమే వాళ్ళు ఓట్లు వేయాలని డైరెక్ట్ ప్రచారం చేస్తున్నారు. ఇల్లు తిరిగి ఎన్నికలు ముగిసిన వెంటనే కార్మిక సంఘాలు ఇతర సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తారు రోజుకి. అందుకోసమే రోజు రోజుకు కమ్యూనిస్ట్ పార్టీలు దిగజారిపోతున్నాయి. ఇక బీసీల అభ్యున్నతికి కులగణన తప్పసరని ఇంకో బీసీ సంఘ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇద్దరు ఉంటారు కదా బీసీ సంఘానికి. ఈయనదేమో తూర్పు, ఆయనకు పరమట. ఈయన తూర్పు దిక్కు మాడతాడు, ఆయన పరమట దిక్కు మాడతాడు. ఎవరికొకరు సంబంధం లేదు, ఎవరెవరు పట్టించుకోరు. నాకు పేరు వస్తాను, నాకు పేరు రావాలి, ఈయనకు పేరు వస్తాను, ఆయనకు భయం, ఆయనకు పేరు వస్తే ఈయనకు భయం. వీళ్ళకి ప్రజల బీసీల గురించి వీళ్ళకి లేదు. బీసీల గురించి ఉన్న ప్రేమ కంటే ఎవరిపై వారికి ఉన్న ప్రేమ. రాజకీయంగా పై చేయి నేను సాధించాలంటే నేను సాధించాలి. ఈయన హుజురాబాద్ ఎలక్షన్లలో ఆర్ కృష్ణయ్య టీఆర్ఎస్ కు ఆపోజిట్ ఉంటే జాజుల శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ కు అనుకున్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జాజుల శ్రీనివాస్ గౌడ్ బస్ యాత్ర చేపట్టి చివరికి మళ్ళీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంటే అప్పుడు ఆర్ కృష్ణయ్య టీఆర్ఎస్ పార్టీకి ఆపోజిట్. జాజుల శ్రీనివాస్ గౌడ్ అనుకూలం ఉంటే ఈయన ఆపోజిట్ ఉంటే, ఈయన అనుకూలం ఉంటే ఆయన ఆపోజిట్ ఉంటాడు. అంటే ఇద్దరి మధ్యలో ఉన్న పంచాయతీలతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ బలవుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కాదు నాయకులు చేయాల్సింది. ప్రజల కోసం పనిచేయాలి, మీ కులాల కోసం పనిచేయాలి, మిమ్మల్ని నమ్మిన వారి కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు మారాల్సిన అవసరం ఎంత లేదంటే బీసీలంతా ఏకమై మిమ్మల్ని ప్రశ్నించే రోజులు అతి తొందరగా వస్తాయని నేను స్పష్టంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. మీ సూచనలు సలహాలను నాతో పంచుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.